ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏర్పడి 77 ఇయర్స్ అయింది. కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి కుట్రలు, కేంద్ర ప్రభుత్వము విద్యార్థులపైన చేస్తున్నటువంటి దారుణాలు, నీట్ పేపర్ లీకు, సిబిఎస్ఈ లీకు, బీజేపీ గవర్నమెంట్ ఏర్పడ్డప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి 152 ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ అయినాయి. దీనికి బాధ్యత వహించాల్సిన సెంట్రల్ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయమని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన జరుగుతూ ఉంది. గత 22 రోజులుగా శాంతియుతంగా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సోనం వాంగ్చుక్ గారు 20 రోజులుగా నిరాహార దీక్ష చేశాడు. ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయనను బలవంతంగా దీక్ష విరమింపజేయడానికి మెడికల్గా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ఇప్పటికీ స్టిల్ కంటిన్యూగా దీక్ష చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ దేశ యువత ఆధ్వర్యంలో ఢిల్లీలో చేరుకొని వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది స్వచ్ఛందంగా ఈరోజు చలో పార్లమెంటు నిరసనను, శాంతియుత ర్యాలీని వాళ్ళు ఒక నాన్ వైలెన్స్గా స్వచ్ఛందంగా ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటే ఈరోజు పోలీసులు దారుణంగా వాళ్ళపైన టియర్ గ్యాస్ ప్రయోగించడము, వారిని అక్రమంగా అరెస్ట్ చేయడము, వారిపైన బలవంతంగా లాఠీచార్జ్ చేయడం అనేది ఇది చాలా సిగ్గుచేటు చర్య. ఈ దేశ యువత ఏమడుగుతున్నది? ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ను అరెస్ట్ చేయమంటున్నారా? లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారిని జైల్లో వేయమంటున్నారా? లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఉరిశిక్ష వేయమంటున్నారా? ఏమడుగుతా ఉన్నారు వాళ్ళు? నీట్ పేపర్ లీక్ అయింది, సిబిఎస్ఈ పేపర్ లీక్ అయింది. ఈ పేపర్లన్నింటి కూడా బాధ్యత వహించాల్సిన నైతిక బాధ్యత వహించమంటున్నారు, మోరల్ రెస్పాన్సిబుల్ తీసుకోమంటున్నారు. మరి బీజేపీ ప్రభుత్వానికి ఎందుకింత చిన్న లాజిక్ అర్థం కావట్లేదు? బీజేపీ నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తే మైలేజ్ పెరిగేది కదా మోడీ గారికి, అమిత్ షా గారికి ఇంకా మైలేజ్ వచ్చేది కదా. దేశ ప్రజల పట్ల మేము బాధ్యతగా ఉన్నామని చెప్పుకునేటోళ్ళు కదా. విద్యార్థుల చావులకు రెస్పాన్సిబుల్ తీసుకోకపోతే, విద్యార్థుల పోటీ పరీక్షలు రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళు డాక్టర్ కావాల్సిన వాళ్ళ పేపర్ లీక్ అయితే కూడా బాధ్యత తీసుకోకపోతే మరి దేనికి బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? పౌరుల కోసము తమను పాలించే వాళ్ళు ప్రభుత్వము, పౌరులు కట్టే ట్యాక్స్ తోటి, పౌరులు కట్టే ట్యాక్స్ డబ్బులతోటి జల్సాలు చేసే ఈ నాయకులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అదే ఈరోజు యువత చేస్తూ ఉంది. నిజంగా ఈరోజు ఢిల్లీ చేరుకున్న యువత అంతా కూడా మీరు డైమండ్స్, మీరు ఈ దేశ భవిష్యత్తు, మీరు ఈ దేశానికి యుద్ధ సైనికులు. స్వాతంత్ర పూర్వం బ్రిటిష్ పీరియడ్లో ఎలాగైతే మన స్వాతంత్రం కోసం పోరాడారో ఈరోజు మరో స్వాతంత్రం కోసం ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వాలపైన ఒక వాలంటరీగా మీరు శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నారు, మీరు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి చేరుకున్న ప్రతి ఒక్క యువతకు కూడా ఈరోజు చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మీరు నిజంగా యోధులు. వాలంటరీగా ఎక్కడెక్కడ దేశం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా పేద విద్యార్థులు, యువత ఢిల్లీకి చేరుకున్నారు. ఎవరి కోసం? దేశ భవిష్యత్తు కోసం. వాళ్ళ కోసం కాదే. అక్కడ దాడి జరిగి కేసులు పెడితే వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతాయి. అయినా కూడా ఈ దేశ భవిష్యత్తు కోసము, తమ భవిష్యత్తు కోసం వాళ్ళు వెళ్ళారు. మరి మోడీ గారు ఇప్పటికైనా బాధ్యత వహించి అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులను రిలీజ్ చేసి వాళ్ళపైన పెట్టిన కేసులను అన్కండిషనల్గా విత్డ్రా చేసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారిచే రాజీనామా చేయించి ఈ దేశాన్ని కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు యువత పైన దాడి అంటే ప్రజాస్వామ్యం పైన దాడి, యువత పైన దాడి అంటే ఈ దేశం పైనే దాడి. ఎందుకంటే ఈ దేశమే యువతది. చాలామంది అనుకుంటుండొచ్చు, ఎందుకు రాజీనామా చేయాలి? అది మినిమం రెస్పాన్సిబుల్ బ్రదర్. అదే ఒక పని చేయనప్పుడు రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్ డబ్బుతోటి వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు అమ్మి మనల్ని పాలించట్లేదు. కాబట్టి ఇది బాధ్యత, నైతిక బాధ్యత. కాబట్టి బీజేపీ సపోర్టర్స్ కూడా చెప్తా ఉన్నాను, ఈ దుశ్చర్యను ఖండించండి. మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యను ఖండించండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. ఎందుకంటే ఈ దేశం మనది, మీది, అందరి, ఎవరిదో కాదు. రాజకీయ నాయకులది కాదు ఈ దేశం, కాంగ్రెస్ది కాదు, బీజేపీది కాదు, ఇంకెవరిదో కాదు. పౌరులు కట్టే ట్యాక్స్ తోటి పాలకులు చేస్తున్నటువంటి కుట్రలను మనము ఖండించాలి. ఈరోజు దేశ రాజధానిలో యువత పైన దాడిని మరొక్కసారి ఖండిస్తూ మోడీ గారు బాధ్యత తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించి యువత పైన పెట్టిన కేసులను విత్డ్రా చేసుకొని యువతను రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.